3 ఇయర్స్ లవ్ గదా! అసలేమనిపిస్తుంది? ఉండగలుగుతావా బంటి లేకుండా? బంటి లేనిదే నేను అస్సలు ఉండలేను. ఖచ్చితంగా నేను చచ్చిపోతే మాత్రం మా పేరెంట్స్ నేమ్ రాసి చనిపోతా. చచ్చిపోవడం వద్దు. ఇప్పుడు అమృతనే నువ్వు తీసుకోవాలి ఇన్‌స్పిరేషన్‌గా. తనకు బేబీ ఉంది. నీకలా ఇంకేం లేదు. తనొక బేబీని చూసుకుంటూ, ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంది. చనిపోవడం అని కాదు కానీ, అసలు 3 ఇయర్స్ ఒక మనిషితో కలిసున్నావు. లాస్ట్ 6 మంత్స్ అయితే ఒక సంసారం అనేది ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు సడెన్‌గా బంటి లేడన్న ఫీల్ అసలు తీసుకోగలుగుతున్నావా? లేదసలు. ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అయితుంది. లోపల ఎవరికేం చెప్పలేకపోతున్నా. ఎట్లనో అయితుంది. నేను ఉండలేకపోతున్నా అసలు. ఏదన్నా అయితదేమో అని భయమేస్తుంది. నాకేదన్నా అయితే ఖచ్చితంగా వాళ్ళ మీదనే. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ అందరూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే సెకండ్ మ్యారేజ్ ఏమన్నా? లేదు. నేనసలు జేసుకోను. ఎప్పటికి సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకింక. చాలా ఫ్యూచర్ ఉంది గదా! పర్లేదు. నేను జూసుకుంటా దాన్ని. ఇంకా మా జాబ్ మామయ్య ఉన్నాడు. మా మామయ్యని జూసుకుంటా నేను. హ్మ్. జాబ్ చేసుకుంటావా? జాబ్ జేసుకుంటా. మ్యారేజ్ అయితే ఒపీనియన్ లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంక అంతా అయిపోయింది కదా! బంటి లేడు కదా! వచ్చేసేయి అంటే ఎళ్తావా ఇంటికి? లేదు. నా బంటిని చంపినాక నేను వాళ్ళ ఇంటికి ఎట్లా ఎళ్తా? అసలు వాళ్ళెట్లా అడుగుతారు? అడిగినా గూడా నేనెందుకెళ్తా? ఎళ్ళను. సో, బంటి మనతో లేడు. నీ బాధ గూడా మాకు తెలుసు. లాస్ట్ ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు బంటితో నీకున్నది. ఆ రోజు నేను బయటికెళ్ళే రోజు నేను ఆఫ్టర్‌నూన్ తినిపించిన బంటికి అన్నం తినిపించిన నేను. హుహు. అంటే, "నాన్న నాకు తినిపియవా? నాకు ఆకలైతుంది" అని అన్నాడు. నేను పప్పు, అన్నం చేసినా, తినిపించినా తిన్నాడు. మంచిగున్నాడు. హ్మ్. అదే బంటి నేను తినిపించిన అన్నము వాళ్ళు కొట్టే కొట్టుడికే అన్నం బయటికొచ్చింది. అట్లా ఆ రోజు నాకింకా బయటికెళ్ళే ముందు అంటే నేను తర్వాత ఎళ్తా అన్నప్పుడు 3:00కి ఆయన 5:00 ఎళ్ళిండు. 3:00కి అట్లా నాన్న నీకు ఫోన్ కొనిస్తే ఇవాళ పైసలొస్తాయి. నీకు ఐఫోన్ కొనిస్తా నీకిష్టం గదా! అని జెప్పిండు. సరే ఓకే. ఈవినింగ్ బయటికెళ్దాం అని జెప్పి మాట్లాడుకున్నాం. అట్లా వెళ్ళిండేమో వెళ్ళిండు. అవే అదే లాస్ట్ మూమెంట్స్ నీకు. నాకింకా నేను పడుకుండిపోతే నాకు ఇట్లా మంచిగా జోగొట్టడం వంటివి జేసిండు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. లాస్ట్ మూమెంట్‌లో చాలా ప్రేమగా ఉన్నారు. అవును. మరి ఇంతకీ మీ అన్న వీళ్ళని ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత చూసావా? ఫేస్ చేసావా ఒకసారైనా? నేను వాళ్ళని జూడలేదు ఇంకా. చూడలేదు. ఏంటి అసలు వాళ్ళ మీద నీకున్న ఫీలింగ్ ఏంటి? వాళ్ళసలు ఉండొద్దు. ఎందుకు వాళ్ళుండి లాభం? ఇట్లనే చేసుకుంటా పోతారు. ఒక చెల్లె ఉంటే, ఆ చెల్లెలి ప్రేమని అర్థం చేసుకొని, మా చెల్లి ఇట్లా చేస్తుంది. మరి కరెక్టా? కాదా? అతను ఎట్లుండు? ఏంది? ఆయనకు జాబ్ లేకపోతే చేయమందామా? చేపిద్దామా మనం? మాట్లాడదామా అందరం కూర్చొని అని చెప్పి మాట్లాడుకోవాలి. కానీ అలాంటి క్యారెక్టర్ లేదసలు వాళ్ళకి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే అలాంటిది వస్తదని వాళ్ళకి. ఎందుకంటే ముందు నుంచి నేను మంచిగున్నా కదా! వాళ్ళతోనే మంచిగా చూసుకుండు కదా! అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసిన. ఇట్లా అయితదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు నేనెప్పుడు. సో, ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు భార్గవి? నువ్వు లైవ్‌లో చూసావు. నీకు జరిగిన ఇన్సిడెంట్, మీ ఇంట్లో వాళ్ళు చంపడం ఇదంతా గూడా. అసలేం చెప్తావు లవ్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. పేరెంట్స్ ఆలోచించాలి. ఒక్కసారి అమ్మాయి వాళ్ళ కూతురు గురించే ఆలోచించాలి. ఎందుకంటే ఇష్టంటోళ్ళకిచ్చినా గూడా తను మంచిగుండదు గదా! తనే లైఫ్ మొత్తం లీడ్ జేయాలి గదా అతనితోని. అవును. ఎట్లా లీడ్ జేయగలుగుతది? మొత్తం వాళ్ళ పేరెంట్స్ వచ్చి దగ్గర ఉంటారా? ఉండరు. అతను నచ్చడు. ఎట్లా ఉంటది ఆ ఇంట్లో? కొంచెం అర్థం చేసుకొని పిల్లల్ని, వాళ్ళ మనసు అర్థం చేసుకొని అంతగా నచ్చపోతే పిల్లలకి నెమ్మదిగా జెప్పి, మాట్లాడి వద్దమ్మా, అది గాదమ్మా, ఇది గాదమ్మా నెమ్మదిగా జెప్పి మాట్లాడుకోండి. ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇలాంటివి జేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉరి శిక్ష పడాలి.